హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుండి పీఓ ప్రొఫెషనరీ ఆఫీసర్ అండ్ ఎంటీ మేనేజ్మెంట్ ట్రైన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఐబీపీఎస్కి సంబంధించిన ఇక్కడైతే పీఓ అండ్ ఎంటీకి సంబంధించింది. సో ఇక్కడైతే మనకు వేకెన్సీ వచ్చేసి మనకు 2025-26 సంబంధించిన వేకెన్సీ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. సో ఇక్కడైతే ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 1 ఆగస్ట్ నుండి 21 ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనకు పేమెంట్ వచ్చేసి ఇక్కడ సేమ్ డేట్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత మనకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి ఇక్కడ సెప్టెంబర్, తర్వాత కాల్ లెటర్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రైమరీ వచ్చేసి ఇక్కడ అక్టోబర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు పూర్తిగా ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ మరియు ఇక్కడైతే ఇంటర్వ్యూ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ మనకు ఎలిజిబిలిటీ సంబంధించిన ఇక్కడైతే ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పార్టిసిపేషన్ సంబంధించిన బ్యాంక్ నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 1 ఆగస్ట్ వరకు అయితే ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఇచ్చారన్నమాట. అండ్ మనకు మినిమం ఏజ్ 20 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి వాళ్ళు ఓన్లీ డిగ్రీ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం అయితే లేదు. సో వాళ్ళు ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 21 ఆగస్ట్ వరకు అయితే వాళ్ళు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. ఇక్కడైతే ఓన్లీ మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఐబీపీఎస్కు సంబంధించిన పీఓ అండ్ ఎంటీకి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఐబీపీఎస్ పీఓ ప్రొఫెషనరీ ఆఫీసర్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. బేసిక్ డీటెయిల్స్. సో మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకోసారి కన్ఫర్మ్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసిండి. ఆ తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి ఈ విధంగా అయితే. ఆ తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత డొమైన్ నేమ్ gmail.com సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇక్కడ ఫుల్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో అండ్ జీమెయిల్ వరకు అయితే మీరు .com వరకు ఇక్కడ సెలెక్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే మనకు తర్వాత ఎడిట్ అయితే ఉండదని చెప్తుంది. సో ఓకే మీద క్లిక్ చేసేసి మీరు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఫోటో అనేది ఇక్కడైతే గైడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది దీంట్లో. ఆ తర్వాత మనం లైవ్ క్యాప్చర్ అయితే దిగాలన్నమాట. సో మనకు ఇక్కడ ఫోటో నార్మల్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ మనకు లైవ్ క్యాప్చర్ అయితే ఇక్కడైతే మనం కెమెరా ద్వారా ఇక్కడ డైరెక్ట్గా అనేది లైవ్ అనేది ఇక్కడ ఫోటో అయితే దిగాలన్నమాట. సో ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే ఇక్కడైతే షో అయితే అవుతుందన్నమాట. షో అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మనకు సేవ్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడ కెమెరా ఇక్కడ మీకు డైరెక్ట్ పని చేయకపోతే ఇక్కడైతే మనకు స్కానర్ అయితే ఉంటుంది. సో ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ చేసి మీరు ఆ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసి అక్కడ నుండి అయితే డైరెక్ట్గా మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు జాగ్రత్త అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు క్యాప్చర్ ఫోటో వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ కన్ఫర్మ్ ఇక్కడ దట్ మై వ్యాలిడ్ ఫోటో ఉంది కదా. సో దీంట్లో అగ్రీ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్, సో ఇక్కడ క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్ అయితే ఉండద్దు. సో మన యొక్క రైటింగ్ అంటే మనకు స్టైల్లో అయితే మనం సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ అయితే దట్ వ్యాలిడ్ సిగ్నేచర్ అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చేసి మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి, క్యాస్ట్ అన్నమాట. సో మీరు జెండర్ ఉంటే ఇక్కడ జెండర్ మీద ఒక ఏదైతే చేసేయండి. తర్వాత ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ క్యాస్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి.
సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీరు 40% అబోవ్ ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ అయితే టైప్ ఆఫ్ డిజబిలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇక్కడ డిజబిలిటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు 40% అబోవ్ లేకపోతే ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించింది ఇక్కడ స్పెసిఫైడ్ సంబంధించింది నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు చైల్డ్‌హుడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ డెడ్ ఇక్కడ ఏమైనా 1984లో ఉంటే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. యెస్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ 3 డిజిట్ ఇక్కడ సర్వీస్ ఇక్కడ మంత్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ మీ యొక్క రిలీజియన్ సో ఇక్కడ హిందూ, ముస్లిమ్స్ అనే క్రిస్టియన్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. సో లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత వెదర్ సర్వింగ్ ఇన్ గౌట్ ఇక్కడ మీరు గవర్నమెంట్ గాని ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ ఎప్పుడైనా సర్వింగ్ చేసి అంటే జాబ్ చేసి ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు హావ్ యూ అప్లైడ్ ఫర్ ద ఎస్‌సీడబ్ల్యూఈ, సీఆర్‌పీ ఇక్కడ పీఓ, ఎంటీ ఎర్లియర్. సో మీరు ఎప్పుడైనా పీఓకి సంబంధించిన సంబంధించిన పోస్టులు ఎప్పుడైనా మీరు అప్లై చేసారా అంటున్నారు. సో ఒకవేళ యెస్ చేస్తే మీరు హౌ మెనీ అటెంప్ట్స్ సో మీరు ఎన్ని సార్లు అటెంప్ట్ చేశారో అదైతే నంబర్ ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో మీరు ఏ ఏ దానికి మీరు అపైర్ అయ్యారో సో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు టు సెలెక్ట్ ద మల్టిపుల్ ఇక్కడైతే ఇచ్చారన్నమాట. అంటే ప్లీజ్ హోల్డ్ సిటీఆర్ఎల్ కీ. సో మనం సిటీఆర్ఎల్ కీ ఉంటాయి కదా. సో దాని మీద మనం హోల్డ్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేస్తుందన్నమాట. సో ఇక్కడ హోల్డ్ చేసేస్తే మనకు ఈ విధంగా సెలెక్ట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. లేకపోతే మీరు అటెండ్ చేయకపోతే ఇక్కడ అపేర్ కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క సిటిజన్స్ సో ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే స్టేట్ సో మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే కోడ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత సెంటర్ ఆఫ్ ప్రైమరీ ఎగ్జామ్ సో మీకు సంబంధించిన ప్రైమరీ ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు పోవాలనుకుంటారో అదైతే సెలెక్ట్ చేసుకోండి ఎగ్జామ్ సెంటర్. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఐడీ ప్రూఫ్ అంటున్నారు. సో ఇక్కడ అపియరింగ్ ఫర్ ఎగ్జామినేషన్ సో మీరు దీంట్లో అయితే ఏ విధంగా అయితే పెడుతున్నారో సో మీకు అప్లికేషన్ మరియు మీ యొక్క ఐడీ ప్రూఫ్ అనేది సేమ్ అయితే ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడైతే టిక్ మార్క్ అనేది చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క ఐడీ ప్రూఫ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించిన ఇక్కడైతే ఈ ఆధార్ కార్డు ఉంటే ఫోటో ఉంటే ఇక్కడ ఫోటో మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ ఆధార్ ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఎందుకంటే మీ యొక్క ఆధార్ కార్డ్ మరియు అప్లికేషన్లో సేమ్ అయితే నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి మీ యొక్క సంబంధించిన డేట్ ఆఫ్ ప్రూఫ్ అనేది. తర్వాత మీ యొక్క ఐడీ ప్రూఫ్ నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడైతే డే తర్వాత మీ యొక్క మంత్ అనేది దీంట్లో జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇయర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్ సో మేలా, ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. వాళ్ళు మ్యాండేటరీ ఏం అడగలేదు. ఆ తర్వాత డూ యూ హావ్ ట్విన్ బ్రదర్, సిస్టర్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. చేస్తే వాళ్ళకి సంబంధించిన ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యారిటల్ సో ఇక్కడ స్టేటస్ వచ్చేసి మీరు అన్‌మ్యారీడా, మ్యారీడా దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చేసేయండి జాగ్రత్తగా. తర్వాత ఇక్కడ కరెస్పాండెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ అడ్రస్ లైన్ మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరి పేరు, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్తగా చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. సో మీకైతే నేను పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. మీరైతే జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. మనకు 6 డిజిట్ అనేది ఉంటాయి. సో ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీకు కరెస్పాండెన్స్ మరియు ఇక్కడ మనకు పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడైతే దీంట్లో టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయో అదే విధంగా అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ అడ్రస్ జీఎస్టీ సో మీరు జీఎస్టీ ఇన్వాయిసింగ్ దేనికైతే ఇద్దాం అనుకుంటున్నారో కరెస్పాండెన్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మనకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ₹175 ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ 8850 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఓబీసీ అండ్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే చూపెడుతుంది. సో ఓకే మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట.
సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 21 ఆగస్టు వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. ఆ తర్వాత మనకు పర్సెంటేజ్ ఏ విధంగా ఇవ్వాలో ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మనకు 15 ఇక్కడ 59.99 ఉంటే ఇక్కడైతే మనకు వాళ్ళు మెన్షన్ అయితే జాగ్రత్త ఇచ్చారు. సో మీరు 59 ఉంటే ఇక్కడ 59 అయితే ఇచ్చేసేయండి. మీకైతే చూపెడతాను ఇప్పుడైతే. సో మీ యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఇక్కడ డిగ్రీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇక్కడ అయితే ఇక్కడ బీకామా బీఏ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత స్పెషలైజేషన్ సో మీకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ పొలిటికల్ సైన్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీరు డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారో యొక్క డే, తర్వాత మంత్ అనేది దీంట్లో జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ సో మీకు ఇక్కడ మీకు 79 వస్తే ఇక్కడ 79 ఇచ్చేసేయండి. తర్వాత 91 ఉంటే ఇక్కడ 91 ఈ విధంగా అయితే పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. మనకు ఒకవేళ ఆటోమేటిక్గా అనేది ఇక్కడ ఓకే అయితే వస్తుందన్నమాట. సో మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు సపోజ్ ఇక్కడ 91.86 ఉంటే ఈ విధంగా అయితే ఇచ్చేయచ్చు. సో అదైతే తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా ఆ తర్వాత మీ యొక్క క్లాస్ గ్రేడ్ అనేది ఫస్ట్ సెకండ్ ఇక్కడ పాస్ ఉంటే పాస్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత సబ్జెక్ట్ స్పెషలైజేషన్, తర్వాత మీ యొక్క డేటా పాసింగ్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడైతే డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్. సో మీకు కంప్యూటర్ సిస్టమ్ పైన ఏమైనా నాలెడ్జ్ ఉన్నా అంటున్నారు. సో ఉంటే ఎస్ అయితే చేయండి. సో చేస్తే ఇక్కడ డీటెయిల్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ సో మీకు ఇక్కడ సర్టిఫికేట్ ఇక్కడ అయితే డిప్లొమా ఇక్కడ మీకు సంబంధించిన డిగ్రీ అక్కడ స్టడీ ఇన్ హై స్కూల్ సంబంధించిన దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే మనకు నేమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. తర్వాత మీకు సంబంధించిన అనేది దీంట్లో అయితే మీరు సర్టిఫికేట్ పొందిరో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ మీరు ఏవైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఈ విధంగా సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు 2 అయితే వస్తాయి అనమాట. సో మనం డిప్లొమాలో మనకు సంబంధించిన ఇక్కడ కంప్యూటర్ ఆపరేటింగ్, తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో దీంట్లో అయితే మీరు ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడైతే నాలెడ్జ్ ఉంటే ఇక్కడైతే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇచ్చేసేయండి, లేదా అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్ వచ్చేసి సో ఇక్కడైతే పీఈటీ మే బి కండక్టెడ్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్. సో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట ఎగ్జామ్ వచ్చేసి. సో ఇక్కడైతే ఇన్ కేస్ ఇట్ పాసిబుల్ టు హోల్డ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఆర్ యూ డిజర్వ్ ఆఫ్ టేకింగ్ ఇక్కడ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. సో ఇక్కడైతే మీరు ఒకవేళ పరీక్షకు ముందు మీరు శిక్షణ పొందడం సాధ్యమైతే మీరు పరీక్షకు ముందు శిక్షణ పొందాలనుకుంటున్నారా, అంటే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారా? సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఎగ్జామినేషన్ ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట ఇక్కడ జాగ్రత్తగా. సో మీకు సంబంధించిన ఇక్కడ ట్రైనింగ్స్ ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. మనకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు డిటెక్షన్ సంబంధించిన ఫైర్స్ కానీ సెంటర్స్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ అండి. ఒకవేళ చేస్తే మీకు సంబంధించిన పార్టిసిపేషన్ ఇక్కడైతే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లాంగ్వేజ్ సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రీడ్ చదవడం, తర్వాత మాట్లాడడం, తర్వాత ఇక్కడ రాయడం మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ వేసేసి తర్వాత సెకండ్ లాంగ్వేజ్ మీకు హిందీ వస్తే ఇక్కడ హిందీ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ చదవడం, తర్వాత రాయడం మాట్లాడడం వస్తే ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడిటీ వారి మీద క్లిక్ చేసేసిండి. ఇచ్చేస్తే మనకు సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నా కదా దీని మీద క్లిక్ చేసేసి మనకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బ్యాంక్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన ఇక్కడ బ్యాంక్ అనేది మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికైతే ఇస్తారో అక్కడైతే మీకు జాబ్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. సో మీ యొక్క ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత సెకండ్, తర్వాత థర్డ్ ఈ విధంగా అయితే మీకు సంబంధించినది ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు వస్తాయి అన్నమాట. సో ప్రతిదీ అనేది ఇక్కడ ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో అన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్ రాకపోతే ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఈ వ్యాలిడ్ యువర్ మీద క్లిక్ చేసేసి సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి మనకు బ్యాంక్ ప్రిఫరెన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. మనం ఇప్పటివరకు అయితే ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ అన్ని జాగ్రత్త చూసుకున్న తర్వాత అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడ సబ్మిట్ చేసేయండి, లేకపోతే మీరు ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. సో ఇక్కడ అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయ్యి వ్యాలిడ్ ఫిల్ ద అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్. సో మీరు ఇప్పుడు మీ యొక్క అప్లికేషన్ మరియు మీ యొక్క ఐడి ప్రూఫ్లో సేమ్ ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే కరెక్ట్ అయితే టిక్ అనేది ఇచ్చేసండి. ఒకవేళ మీకు నేమ్లో మీ యొక్క ఐడి ప్రూఫ్లో వేరే నేమ్, తర్వాత అప్లికేషన్లో వేరే ఉంటే ఇక్కడ దీని మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇక్కడైతే అరుషుకుంటూ ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు.
నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ గైడ్‌లైన్స్ అయితే చూసుకోవచ్చు. సో మనకు 20 నుండి 50 కేబీస్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయండి. మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇచ్చేసి. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారన్నమాట. అంటే మన గైడ్‌లైన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ గైడ్‌లైన్స్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. 50 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే మనకు షుడ్ నాట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్‌లో అయితే రాయొద్దు. సో రిటెన్ ఎనీబాడీ ఈజీ అండ్ అప్లోడ్ అదర్ లాంగ్వేజెస్. సో ఇక్కడైతే మనం జాగ్రత్త అనేది ఒక వైట్ పేపర్ మీద అయితే రాయాలన్నమాట. సో మీకు సంబంధించిన స్టైల్ అనేది స్మాల్ రైటింగ్‌లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ టెస్ట్ అనేది ఇచ్చారు. సో ఐ దగ్గర మీ యొక్క క్యాండిడేట్ నేమ్, సో ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి ఐ నుండి ఇక్కడ రిక్వైర్డ్ వర్క్ అయితే జాగ్రత్తగా మీరు ఒక వైట్ పేపర్ మీద రాసేసి ఇక్కడ 50 నుండి 100 కేబీస్‌లో అనేది జేపీజీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయండన్నమాట జాగ్రత్తగా. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ వస్తుంది. సో వ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు పాపప్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడైతే నో చేంజెస్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్. ఇఫ్ యస్ క్లిక్ ఓకే. సో మీరు ఓకే మీద క్లిక్ చేసేసి మనకు సేవ్ అనేది అయిపోతుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. సో ఒకవేళ నిక్కట్టు ఉంటే ఓకే మీద క్లిక్ చేసేసండి. ఇచ్చేస్తే మనకు పేమెంట్ పేజ్ అనేది తీసుకొస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ నుండి అయితే ఇక్కడ మనకు పేమెంట్ అయితే చూపెడుతుంది. ఇక్కడ మనకు క్యాప్చర్ అవుపడుతుంది కదా. సో ఈ యొక్క క్యాప్చర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తే మనకు డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు పేమెంట్ పేజ్కి అనేది తీసుకోబోతుంది. సో ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలిడ్ క్యాష్, ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసేయండి. మీ యొక్క కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్, కార్డ్ హోల్డర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేస్తే మనకు పేమెంట్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ నుండి అయితే ఫామ్ ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ అప్లికేషన్ కదా. సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే జాగ్రత్తగా ప్రింట్ అయితే చూసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఐబీపీఎస్ సో ఇక్కడైతే పీఓ ప్రొఫెషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.